హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ వ్లాగ్స్. సో మరి ఈ రోజైతే అండి మీ అందరి కోసం ఒక మంచి ట్రావెల్ లాగ్తో వచ్చేసాను. సో మరి మా పిల్లలకైతే అండి క్రిస్మస్ వెకేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇక మేమైతే అండి ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. మొన్న ట్యూస్డే వెడ్నెస్డే అయితే మేము ట్రిప్కి అయితే వెళ్ళొచ్చాము. దానికి సంబంధించిన లాగ్ మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇక ట్యూస్డే రోజైతే అండి మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి బయలుదేరాము ఇంటి నుంచి గణపతి పులేకి వెళ్ళాలని చెప్పి. సో మరి ఈ గణపతి పులే అనేది చాలా ఫేమస్ అండి ఇక్కడ. ఆల్మోస్ట్ పూణే నుంచి 300 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. మేము సతారా హైవే ద్వారా మేము ఈ గణపతి పులేకైతే 4 వీలర్‌లో అయితే వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదండీ! దారిలో వెళ్తూ మేము మధ్యలో ఆపుకొని బ్రేక్‌ఫాస్ట్ చేయాలని చెప్పి ఇక్కడ ఆగాము. చాలా చక్కగా అయితే ఉంటుందండి. పిల్లలకి ట్రిప్ అంటే ఎంజాయ్ కదండీ! సో మరి ఇలా ఆపుకొని తింటుంటే వాళ్ళకి కూడా చాలా సంతోషంగా ఉంటుంది కదండీ! సో వాళ్ళ కోరిక మేరకైతే అండి మేము ట్రిప్ అయితే ప్లాన్ చేశాము. గణపతిపులేకి వెళ్ళాక అక్కడ 1 డే స్టే చేసి, అక్కడ నుంచి కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్‌కి నెక్స్ట్ డే వెళ్ళాలని ప్లాన్ అయితే చేసుకున్నాము. ఇక ఆల్మోస్ట్ మేము గణపతిపులేకైతే వచ్చేసామండి. ఆఫ్టర్‌నూన్ కాదు, ఆల్మోస్ట్ 11 కల్లా ఇక్కడికైతే రీచ్ అయిపోయాము మేము. 6 అవర్స్‌లో అయితే మేము వచ్చేసామండి. నార్మల్‌గా అయితే అండి కొంచెం ట్రాఫిక్ అలా ఉంటే కానీ 7 అవర్స్ అయితే పడుతుంది. మేమైతే ఫాస్ట్‌గా వచ్చేసాము. ఇక్కడికైతే రీచ్ అయిపోయామండి. చూస్తున్నారు కదా! ఇదే అండి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళాలి. ఈ గణపతి పులేలో విఘ్నేశ్వరుడు అయితే ఉంటారండి. పక్కనే మనకి గణపతి పులే బీచ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ బీచ్ అనేది చాలా ఫేమస్ అండి. సో మరి టెంపుల్ చూసిన వాళ్ళందరూ బీచ్‌కి కూడా వెళ్తూ ఉంటారు. పక్కనే ఉంటుందండి. ఇక క్యూలోకైతే మేము వచ్చేసాము. చూస్తున్నారు కదండీ! ఇక్కడైతే అండి అంతగా క్రౌడ్ అయితే లేదు. ఎప్పటికప్పుడు క్రౌడ్ అయితే క్లియర్ అవుతూ ఉంది. మేము 11:30 కల్లా ఈ లైన్‌లోకైతే వచ్చేసామండి. ఇక లోపలికైతే వెళ్తున్నాము. ఇక ఇక్కడ టెంపుల్‌లో చూసుకున్నాక తర్వాత రూమ్‌కి వెళ్ళాలని అనుకున్నాము. పక్కనే అయితే టెంపుల్ పక్కనే బీచ్ అయితే ఉందండి. అది మీకు చూపిస్తానిప్పుడు. ఇక్కడ చూస్తున్నారు కదండీ! విఘ్నేశ్వరుడి వాహనము, గణపతి వాహనం ఎలుక కూడా ఇక్కడే ఉంది. అందరూ చూస్తున్నారు కదా! ఇక్కడ నుంచి మనము టెంపుల్ లోపలికైతే వెళ్ళాలండి. ఈ టెంపుల్ కూడా చాలా బావుంది. ఇక్కడున్న వినాయకుడు ఏ రూపంలో ఉన్నారనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. గర్భగుడిలో అయితే మనము కెమెరాతో షూట్ చేయలేం కదా! అందుకే మీకిక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ డిస్‌ప్లేలో వాళ్ళు గర్భగుడిలో దేవుడినైతే మనకిక్కడ క్యూలో కనిపించేలాగా చూపిస్తూ ఉంటారు కదండీ! అందుకే మీకు గణపతి పులే విఘ్నేశ్వరుడినైతే ఇక్కడ మీకు దర్శనం అయితే చేపిస్తున్నాను. సో, ఇక్కడ మీకు చూస్తున్నారు కదండీ! ఇక్కడ అన్నదానం గూడా జరుగుతుంది. ఈ అన్నదానం హాల్‌ని దాటాక లోపలికైతే వెళ్ళాలండి గర్భగుడి. సో, ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇక్కడ నుంచి మనము ఈ లైన్ అనేది లోపలికి వెళ్తుంది. ఇక్కడే అండి పక్కనే బీచ్ ఉందన్నాను కదా! ఆ వ్యూ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ బీచ్ పక్కనే ఈ గణపతి పులే విఘ్నేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉంది. చాలా చక్కగా కట్టారండి. మీకు ఔటర్ లుక్ కూడా మీకు లోపలికి వెళ్ళాక దర్శనం అయ్యాక బయట నుంచి చూపిస్తానండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి సముద్రము పక్కనే చాలా చక్కగా ఉందండి. ఇక్కడైతే అండి శాండ్ అనేది బ్లాక్‌గా ఉంటుంది. చాలా నీట్‌గా అయితే ఉందండి బీచ్. అది గూడా మీకు తర్వాత బీచ్‌కి వెళ్ళాక చూపిస్తానండి. ఇక్కడ నుంచి గర్భగుడి లోపలికైతే వెళ్ళాలి. ఇక దర్శనం చేసుకున్నాక బయటికైతే వచ్చేసానండి. బయట నుంచి గర్భగుడి ఎక్కడుందనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇక్కడ నుంచి స్ట్రెయిట్‌గా అక్కడ టీవీలో మనకి విఘ్నేశ్వరుడు అయితే కనిపిస్తున్నారు కదండీ! అక్కడే అండి గర్భగుడి ఉంది. ఇందాక లైన్‌లో ఉంచి స్ట్రెయిట్‌గా అక్కడికి వచ్చి ఆ పక్క నుంచి ఈ విధంగా బయటికి వస్తామండి. ఇదే ఔటర్ వ్యూ అనేది. చాలా చక్కగా వెరైటీగా ఉంది కదండీ టెంపుల్ అనేది. చాలా బాగా అయితే కన్‌స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ బీచ్ కోసం వస్తూ ఉంటారండి. అలాగే గణపతిని కూడా దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మేము టెంపుల్‌కైతే వచ్చేసామండి. ఇక బయటికొచ్చే లోపల ఆల్మోస్ట్ మాకు 2:30 అయితే అయిపోయింది కాబట్టి ముందు రూమ్‌కి వెళ్లి చెక్ ఇన్ చేయాలని చెప్పి మేము బీచ్ లోపలికైతే వెళ్ళలేదు కాస్త. ఇక్కడ చూసారంటే మీకు జనాలు గూడా కనపడుతున్నారు కదండీ! సో, ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యాక బీచ్‌కి వద్దామని చెప్పి మేము జస్ట్ అయితే అండి ఇక్కడ వ్యూ అనేది మీకు చూపిస్తున్నాను. చాలా చక్కగా ఇక్కడ బీచ్ అనేది ఉంది చూడండి. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా! ఇప్పుడు క్రిస్మస్ వెకేషన్ కాబట్టి అందరూ ఇక్కడికైతే వచ్చేసారండి. ఇక మేమైతే పక్కనే రూమ్‌లో స్టే చేయాలని అనుకున్నాము. ఇక్కడ హోమ్ స్టే అని చెప్పి మేము తీసుకున్నామండి. ఇక్కడికైతే వచ్చేసాము. చాలా బావుంది చూడండి. ఒక పల్లెటూరు వాతావరణం అయితే మనకొచ్చేస్తుంది కదా! ఇక్కడే గణపతి పులేకి దగ్గరలో తీసుకున్నామండి మేము స్టే చేయడానికి. మొత్తం చెట్లతో ఇక్కడ ఇల్లైతే పక్కనే మొత్తం చెట్లన్నీ ఉన్నాయండి. చాలా చక్కగా మనకి మన హౌస్‌లో ఉన్నట్టు ఫీలింగ్ అయితే వచ్చేస్తుందండి. సో, ఇక్కడండి మేము ఫ్రెష్ అప్ అయ్యాక ఇక్కడ పక్కనే అండి జేఎస్‌డబ్ల్యూ వాళ్ళు చాలా చక్కటి గణపతి టెంపుల్ కట్టారని చెప్పి అది కూడా చూడాలని అనుకున్నాము. సో, ముందుగా అయితే అండి ఫ్రెష్ అప్ అవ్వడానికి మేము రూమ్‌కైతే వచ్చేసాము. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అండి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ కొల్హాపూర్‌కి బయలుదేరాలని చెప్పి గణపతిపులే నుంచి
అనుకున్నాం మేము. సో, మరి ముందుగా అయితే జేఎస్‌డబ్ల్యూ టెంపుల్‌కైతే వెళ్ళాలని బయలుదేరామండి. ఇక ఈవినింగ్ అయితే అయిపోయిందండి. ఇక కాసేపట్లో సన్‌సెట్ కూడా కాబోతుంది. ఇక ఆ లోపల మేము బీచ్ కూడా ఎళ్ళాలి కాబట్టి ముందు జేఎస్‌డబ్ల్యూ టెంపుల్‌కైతే వెళ్తున్నాము. సో, ఈ జేఎస్‌డబ్ల్యూ వాళ్ళు టెంపుల్ అయితే అండి చాలా బాగా కట్టారండి. అదైతే చాలా బాగా నేను షూట్ చేశాను. దానికి సంబంధించిన వీడియో అనేది మీకు నెక్స్ట్ నేను మళ్ళీ అప్‌లోడ్ చేస్తాను. దీంట్లో పెడితే లెంగ్తీ అవుతుందని చెప్పి నేను ఆ టెంపుల్ సంబంధించిన వీడియో అయితే మీకు చూపించట్లేదండి. జస్ట్ వ్యూ మాత్రం చూపిస్తాను. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళే దారి ఇదే అండి. మేము ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము. ఇంకా మొత్తం టెంపుల్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా చక్కగా ఉందండి. జై వినాయక మందిర్ అని చెప్పి వీళ్ళు కన్‌స్ట్రక్ట్ చేశారు. ఇక్కడైతే అండి ప్రశాంతంగా ఉంది. టెంపుల్ కూడా చాలా బాగా కన్‌స్ట్రక్ట్ చేశారు. లోపల వినాయకుడు కూడా చాలా బాగున్నాడండి. ఇదంతా నేను నెక్స్ట్ వీడియోలో మీకు మిస్ కాకుండా మొత్తం చూపిస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా 2 వీడియోస్ అయితే పూర్తిగా చూసారంటే మేమెళ్ళిన ట్రిప్ మొత్తం మీరు చూసినట్లే అండి. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత కామ్‌గా చాలా బావుంది కదా! మరి నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం చూపిస్తానన్నాను కదండీ! ఇక టెంపుల్ అయితే ఇలా ఉంటుందండి. ఇక మొత్తం నేను సరౌండింగ్ అంతా చూపిస్తాను. ఇక ఈ టెంపుల్ చూసేసి మేము బీచ్‌కైతే బయలుదేరామండి. సన్‌సెట్ అవ్వబోతుంది కాబట్టి కాస్త తొందరగా వెళ్ళాలని చెప్పి మేము టెంపుల్ చూసేసి ఈవినింగ్ అయితే ఇక్కడే ఈ జేఎస్‌డబ్ల్యూ టెంపుల్‌కి పక్కనే కాస్త ఒక 4 కిలోమీటర్స్ ఎళ్ళాక మనకి ఒక బీచ్ అనేది వస్తుందండి. సో, మళ్ళీ మేము గణపతిపులే పక్కనున్న బీచ్‌కి వెళ్ళకుండా ఇక్కడున్న బీచ్‌కైతే వచ్చేసాము. ఇక్కడ బీచ్ అయితే చాలా నీట్‌గా ఉందండి. ఇక్కడ కూడా చాలా బాగా జనమైతే వచ్చారు. ఇక్కడ సన్‌సెట్ కూడా చాలా బావుంది కదండీ! వ్యూ అనేది. ఎంతో అందంగా ఉంది కదా! ఒక పక్క సముద్రము, ఇంకొక పక్క సూర్యుడు అస్తమించేది కూడా చాలా బావుంది కదండీ! మా పిల్లలైతే బీచ్‌లో ఎంజాయ్ చేయాలని చెప్పి వాళ్ళు ఇక్కడికి ఎప్పుడెప్పుడు రావాలని అనుకుంటూనే ఉన్నారు. చూస్తున్నారు కదండీ! వాళ్ళకి చాలా సంతోషంగా అయితే ఉన్నారు. బీచ్‌లోకొచ్చేసారని చెప్పి. ఇక బీచ్‌లో ఎంజాయ్ చేయడానికైతే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేనైతే జస్ట్ అలాగా వ్యూ అంతా షూట్ చేస్తున్నానండి. చాలా బావుంది కదా! పిల్లలకి బీచ్‌లో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం కదండీ! ఇక్కడ బీచ్ అయితే చాలా నీట్‌గా ఉంది. ఇక వాటర్ కూడా డర్టీగా లేకుండా చాలా బావుందండి. ఇక్కడ శాండ్ మొత్తం బ్లాక్ శాండ్ అండి. చాలా బావుంది. మీకు అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. వాటర్ కూడా చాలా నీట్‌గా అయితే ఉన్నాయి. ఇక్కడ జనం అంతా వచ్చేసారు. చాలా బాగా అందరైతే ఎంజాయ్ చేస్తున్నారండి. ఒక పక్క చలి పెడుతున్నా సరే బీచ్‌లో పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. నేను కూడా కాసేపు ఎంజాయ్ అయితే చేశాము. మేమైతే చాలా చక్కగా ఈ ట్రిప్‌నైతే ఎంజాయ్ చేశామండి. అందుకే మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియోని మీకు చూపిస్తున్నానండి. ఎక్కువైతే షూట్ చేయలేదు. కానీ కొన్ని క్లిప్స్ అయితే నేను తీశానండి. సో, మరి చూస్తున్నారు కదండీ! ఇక్కడ వాటర్ కూడా ఎంత నీట్‌గా ఉందో కదా! కొన్ని బీచెస్‌లో అయితే అసలు మనం చూడలేం గదా! చాలా చెత్త అంతా పడేస్తూ ఉంటారు. ఇక్కడ బీచ్ మాత్రం అలా లేకుండా చాలా నీట్‌గా అయితే ఉందండి. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ అయితే చేశామండి మేమందరం కలిసి. ఇక నెక్స్ట్ డే కొల్హాపూర్‌కి వెళ్ళడానికి కూడా మేము ఇక రూమ్‌కి వెళ్ళాలి కదండీ! ఇక్కడ ఎంజాయ్ చేసేసి బయటే తినేసి మేము రూమ్‌కైతే వెళ్ళడానికి రెడీ అయిపోయాము. ఇక ఇక్కడ కాస్త క్లిప్స్ అయితే తీసుకున్నామండి ఫోటోస్. చూస్తున్నారు కదండీ! ఫ్యామిలీ అందరం కలిసి ఈ విధంగా వెకేషన్ అప్పుడు బయటికెళ్తే చాలా బావుంటుంది కదా! చాలా చక్కగా మనము ఇంట్లో రొటీన్‌గా రోజు ఇంట్లోనే ఉండకుండా ఈ విధంగా తిరిగొచ్చామంటే కాస్త బావుంటుంది కదండీ! అందుకే ఇక మార్నింగ్ అయితే అండి మళ్ళీ మేము కొల్హాపూర్‌కైతే బయలుదేరాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండీ! రోడ్స్ అయితే అస్సలు బాగోలేదు. మొత్తము డైవర్షన్ తీసుకుంటున్నారు. రోడ్స్ అన్నీ కన్‌స్ట్రక్షన్‌లోనే ఉన్నాయండి. ఘాట్ రోడ్ అండి మొత్తము. గణపతిపులే నుంచి కొల్హాపూర్‌కి పంచగంగ రోడ్డు మీదుగా మేము వెళ్ళామండి. మొత్తం రోడ్ అంతా దాదాపు 70 కిలోమీటర్స్ అండి. అండర్ కన్‌స్ట్రక్షన్‌లోనే ఉంది రోడ్ అంతా. సో, చాలా టైం అయితే మాకు పట్టిందండి. ఆల్మోస్ట్ మేము 11:30కి రీచ్ అయ్యామండి కొల్హాపూర్. చాలా టైం అయితే పట్టింది. నిదానంగా వెళ్ళాల్సొచ్చింది. రోడ్డు బాగాలేదు కదండీ! అందుకే. లేదంటే మేము 9:30 కల్లా కొల్హాపూర్‌కి వెళ్ళాలని అనుకున్నాము. సో, మరి అక్కడికెళ్ళాక తెలిసిందండి చాలా జనమైతే ఉన్నారు. మొత్తం మీకు చూపిస్తానండి. ఈ గతుకుల రోడ్‌లో వెళ్ళేలోపు మాకు చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ మేము కొల్హాపూర్ అయితే రీచ్ అయిపోయాము. ఇక కొల్హాపూర్ సిటీ లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ పక్కనే ఉన్న పార్కింగ్‌లో అయితే మేము వెహికల్‌ని పార్క్ చేసుకున్నాము. ఇక్కడైతే అండి పెయిడ్ పార్కింగ్ అండి. గంటకి రూ. 50 అయితే తీసుకుంటున్నారు. సో, ఇక్కడ ఫ్రీ పార్కింగ్ ఎక్కడుందో మాకు తెలీదు. డైరెక్ట్ మేము ఈ టెంపుల్‌కి ఎదురుగా ఉన్న స్ట్రీట్‌లోకైతే వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్ అయితే చేసుకునేదానికి వెళ్ళిపోయామండి. ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదండీ! ఈ ఎంట్రన్స్‌లోంచి లోపలికి వెళ్ళి రైట్ సైడ్ తిరిగామంటే మనకి టెంపుల్ యొక్క ఎంట్రన్స్ కనిపిస్తుందండి. సో, ఈ ద్వారం నుంచి మనం లోపలికి వెళ్ళాలండి.
సో, లోపలికైతే వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారు కదండీ! ఇక్కడ మొత్తం షాపింగ్ ఏరియా అండి. కొల్హాపూర్ అంటేనే చాలా బిజీగా ఉండే సిటీ కదండీ! చూస్తున్నారు కదా! ఎక్కడ చూసినా షాపింగ్సే మొత్తము అన్ని రకాలు అమ్ముతూనే ఉన్నారు. ఇక్కడ నుంచి స్ట్రెయిట్‌గా వెళ్లారంటే అక్కడ మనకి ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అనేది కనిపిస్తుందండి. ఈ టెంపుల్‌కి 4 వైపుల ఎంట్రన్స్ అయితే ఉందండి. ఇక్కడ నుంచి మేము ఈ గోపురం కనిపిస్తుంది కదండీ! ఇదే టెంపుల్ యొక్క మధ్య భాగము. ఇక్కడ మొత్తము క్లోజ్ చేసి పెట్టారు చూడండి. పైన షట్టర్స్ వేసి ఇక్కడ క్యూ అనేది లైన్స్ అనేవి ఉన్నాయండి దర్శనం కోసము. ఇక అక్కడికైతే మేము వెళ్తున్నాము. సో, మనము ఇక్కడ నుంచి ఎంటర్ అయితున్నాం కదండీ మేము. ఇదే విధంగా ఇంకొక 3 సైడ్స్ కూడా ద్వారాలైతే ఉన్నాయండి. సో, మాకు లోపలికి వెళ్ళాకే అది తెలిసింది. ఇక్కడ మొత్తం అందరూ నిలబడుకున్నారు. మేము కూడా దర్శనం లైన్‌లోకైతే వచ్చేసామండి. సో, మేమైతే ఏమనుకున్నామంటే ఇక్కడ నుంచి మీకు క్యూ ఇప్పుడు చూపించాను కదండీ! సో, మీరు చూస్తున్నారు గదండీ! అమ్మవారిని ఇక్కడ దర్శనం చేసుకునేందుకు మనకి టీవీలో కూడా ఇక్కడ చూపిస్తున్నారండి. మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడైతే అమ్మవారికి అభిషేకం అయితే చేస్తున్నారు. మహాలక్ష్మీదేవికి అభిషేకం చేస్తున్నారండి. ఇక్కడ మహారాష్ట్రలో మార్గశిర గురువారాలంటే చాలా చక్కగా మహాలక్ష్మికి పూజ చేస్తారండి. అందుకే ఇక్కడ మార్గశిర గురువారం కాబట్టి మేము బుధవారం వెళ్ళాం కాబట్టి రష్ చాలా ఉందండి. ఇక్కడ మొత్తం చూస్తున్నారు కదండీ! మేము స్టార్టింగ్ ఇది ఎంట్రన్స్ అండి. ఇది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. సో, అటు సైడ్ నుంచి ఇటు సైడ్‌కి చివరి వరకు వచ్చి లైన్‌లోంచి లోపలికొచ్చి ఈ సెంటర్‌లోంచి మనము గుడిలోకైతే ఎంటర్ అవ్వాలండి. మొత్తం జనమైతే చాలా మందున్నారు. మేము దర్శనం చేసుకునేదానికి ఆల్మోస్ట్ 3 అవర్స్ అయితే పట్టిందండి. ఒక పక్క వెకేషన్ ఇక క్రౌడ్ ఎక్కువుంది. ఇంకొక పక్క మార్గశిర గురువారాలని చెప్పి వాళ్ళు మహాలక్ష్మిని దర్శించుకునేదానికి మొత్తం అందరూ బుధవారం రోజే వచ్చేసారండి. లోపల ఇప్పుడు మీకు చూపిస్తున్న వ్యూ అంతా లోపల వైపండి. పురాతన కాలపు దేవాలయం అండి ఇది. చాలా చక్కగా నిర్మించారండి. ఎంతో అందంగా కూడా ఉంది. కానీ కాస్త టైం లేక మేము సరిగ్గా చూడలేదు కానీ టెంపుల్ అయితే సూపర్‌గా అయితే స్ట్రక్చర్ అయితే సూపర్‌గా ఉందండి. మరి చూస్తున్నారు కదండీ! ఎంత పురాతనంగా ఉందో కదా! ఇక మేము దర్శించుకునేదానికి లోపలికైతే వచ్చేసామండి ఫైనల్‌గా. ఇక ఇక్కడి నుంచి గర్భగుడిలోకి ఎంటర్ అవ్వడానికి ఇదే అండి దారి. అందరూ లైన్ అంతా ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక గుడి లోపలికి వెళ్ళాక వీడియోస్ అయితే తీయకూడదండి. నేనైతే కాస్త తీశాను. ఎందుకంటే గర్భగుడి లోపలైతే తీయలేదు నేను. ఇంకా బయట వరకు నేను కొంచెం అయితే షూట్ చేశాను. మీ అందరికి చూపిస్తానండి. ఇక్కడ స్కల్ప్చర్ చూసారంటే ఎంత చక్కగా నిర్మించారో కదండీ! ఎంతో బాగా అందంగా ఉంది ఈ టెంపుల్ అనేది. పాతకాలపు దేవాలయం కాబట్టి ఇక్కడ ఇప్పుడైతే అండి మీకు లోపల చూపిస్తున్నా చూడండి. గుడి లోపలికి వెళ్ళాక ప్రతి ఒక్క ఈ స్తంభాలు కానీ, ఈ స్ట్రక్చర్ అనేది కానీ ఎంత పురాతనదైనది మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా! ఇక్కడి నుంచి ఇలానే లోపలికి వెళ్తే మనకి మహాలక్ష్మీదేవి ఈ విధంగా ఉంటారండి. చూపిస్తున్నాను కదా! మహాలక్ష్మిని మీరు కూడా దర్శించుకోండి. ఇక దర్శనం అయ్యాక బయటికైతే వచ్చేసాము. ఇక బయట నుంచి ఒక సైడ్ నుంచి అయితే మీకు టెంపుల్‌ని అయితే చూపిస్తున్నా చూడండి. ఆల్మోస్ట్ మేము బయటకి వచ్చే లోపల 2:45 అయితే అయిపోయిందండి. చాలా రష్‌గా అయితే ఉందండి. కానీ మహాలక్ష్మిని చాలా చక్కగా మేము దర్శించుకున్నాము. చాలా సంతోషంగా కూడా ఉంది. మహాలక్ష్మీదేవిని దర్శించుకునేందుకు. సో, మరి ప్రతి ఒక్కరండి కొల్హాపూర్‌కి మీరు కూడా వెళ్ళి మహాలక్ష్మిని దర్శించుకోండి. చాలా బావుంటుంది. సో, ఈ విధంగా అయితే అండి మేము 2 డేస్ మా ట్రిప్‌ని చాలా చక్కగా ఎంజాయ్ చేశాం. ఇక మరొక వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తానండి. సో, మరి మీకు గానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ.